ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కొత్త మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం. వీరికి మాత్రం గుడ్ న్యూస్. కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏం అప్డేట్ ఏంటంటే, మధ్య ప్రాచుర్యం ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ గృహిణి వంటగదిలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైనటువంటి స్టేట్ ఆఫ్ ద హార్మోజ్ జలసంధి గుండా గ్యాస్ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఈ సంక్షోభం వల్ల దేశీయంగా గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చమురు రంగ కంపెనీలకు ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల సిలిండర్ స్థానంలో తాత్కాలికంగా 10 కిలోల గ్యాస్ను మాత్రమే అందులో రీఫిల్ చేసి అందించబోతున్నారు. సైజ్ అనేది తగ్గించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే భారతదేశంలో తన ఎల్పిజి అవసరాలకు సుమారు 60% దిగుమతుల ద్వారానే పొందుతుంది. కాబట్టి యుద్ధ కారణంగా సముద్ర మార్గాల్లో నౌకలు నిలిచిపోవడంతో దిగుమతులు తగ్గాయన్నమాట. ఈ సమయంలో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటున్నారు. ఒక చిన్న కుటుంబానికి 14.2 కిలోల సిలిండర్ సుమారు 35 నుండి 40 రోజులు వస్తుంది. అదే 10 కిలోల సిలిండర్ అంటే కనీసం 40 రోజులు సరిపోతుందన్నమాట. దీనివల్ల మార్కెట్లో గ్యాస్ కొరత రాకుండా చూడవచ్చు. అదే సమయంలో చమురు కంపెనీలు తమ నిల్వలను పెంచుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఉన్నతాధికారులు వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే తెలియడం జరిగిందనమాట. ఇంకా వినియోగదారులకు ఊరట తగ్గనున్న ధరలు అనమాట. ఇక సిలిండర్ బరువు తగ్గడం వల్ల వినియోగదారులకు అదనపు భారం పడకుండా గ్యాస్ పరిమాణానికి తగ్గట్టుగా ధరను కూడా తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. 10 కిలోల సిలిండర్ అందుబాటులోకి వస్తే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో చెల్లించిన అవసరం కూడా ఉండదు. ఇది ఆర్థికంగా సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ నెలకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అంటున్నారు. ఇక ప్రపంచంలో ఎల్పిజి వాణిజ్యంలో 3వ వంతు హార్మోజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. ఒకవేళ యుద్ధం తీవ్రమైన ఈ మార్గం పూర్తిగా మూసివేయబడితే భారత్కు దిగుమతులు 30% వరకు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి విపత్కర పరిస్థితి రాకముందే ముందే జాగ్రత్తగా గ్యాస్ వినియోగంపై రేషనింగ్ లాంటి పద్ధతిని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రస్తుతం నిపుణుల కమిటీ 10 కిలోల సరఫరా పైన అధ్యయనం చేస్తున్నారన్నమాట. సో ఇక మొత్తానికైతే ఉద్యోగుల సామాన్యుడు వెలగడానికి అడ్డంకి మారుతున్న నేపథ్యంలో స్మార్ట్గా నిర్ణయం ఎంతవరకు సత్ఫలిస్తుందో చూడాలి. ఇప్పుడు మోదీ గారి సైతం తెలుగు రాష్ట్రాలు అంటే భారతదేశం మొత్తం కోవిడ్ ఎలా ఎదుర్కొందో అలాగే సంక్షోభం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే విధంగా చెప్తున్నారనమాట. సో అప్డేట్ అయితే ఇచ్చారు.